సార్ ఇఫ్ యూ కెన్ ప్లీజ్ గివ్ మీ సమ్ క్రోర్స్ లైక్ దట్ ప్లీజ్, జీవితాంతం మిమ్మల్ని ఉన్న 747 దేవుడు ఇచ్చేసాడు అంటున్నా, వానర్ ఇచ్చేసాడు, దానివల్ల లాభం ఒకటి ఉంది వాళ్ళకి, ప్రపంచ శాంతికి వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు మీకు పర్సనల్ కోట్ల రూపాయలు కావాలా? ఓకే, ఎన్ని కోట్లు కావాలి మీకు? వచ్చేస్తా సార్. నేను అడిగాను క్వశ్చన్, మీరు జవాబు చెప్పచ్చు. ఒక 10 కోట్లు సార్. అంతేనా? అంతే సార్. 10 కోట్లు అంటే మిలియన్. కేసీఆర్ గారు నన్ను వచ్చినప్పుడు ఫస్ట్ అడిగింది 10 కోట్లే. నేనేమనుకున్నా, ఈయనేదో 1000 కోట్లు 10,000 కోట్లు అడుగుతాడు చంద్రబాబు నాయుడు. సార్ నాకు 10 కోట్లే చాలు. మీకు 10 కోట్లే కావాలి. మీరు ఇందాక అన్నారు ఇంతమంది ఎక్స్ఎమ్మెల్యేలను తీసుకురండి నేను 10 కోట్లు ఇస్తా అని. నాకు 10 కోట్లు కూడా వద్దు. నిజంగా తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ జనాలు బాగుపడతారు, భారతదేశం బాగుపడుతుంది అంటే చెప్పండి, రూపాయి వద్దు నాకు, మీరు ఏం చేయమంటే అది చేస్తా, కానీ దానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది? వెరీ గుడ్ రమ్య, యు ఆర్ సో స్మార్ట్. యు ఆర్ అనదర్ ఎగ్జాంపుల్ హౌ దెర్ ఈస్ హోప్ ఫర్ ఇండియన్స్. వీ ఆర్ ఎగ్జాంపుల్. ఐ సీ లైట్ ఇన్ ఎవ్రీ పర్సన్ వెన్ ఐ సీ. అమెరికాలో మోస్ట్ పాపులర్ ప్రెసిడెంట్ అని రోనాల్డ్ రేగన్ చనిపోయారు. సీ ద గ్లాస్ హాఫ్ ఫుల్, నాట్ హాఫ్ ఎంటీ అన్నాడు. మనం ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకున్నప్పుడు రమ్య, నువ్వు స్టేట్ ప్రెసిడెంట్ ఇస్తే జాయిన్ అవుతానన్నా ప్రజాశాంతి పార్టీ. నేనేమన్నా, తెలంగాణ ప్రెసిడెంట్ ఇవ్వలేను కానీ అధికార ప్రతినిధిగా అపాయింట్ చేస్తా, మహిళా ప్రెసిడెంట్కి ఇస్తా. అది కూడా చెప్పండి. ఎందుకంటే యూ హ్యావ్ టు ఎర్న్. ఒక్కసారి నేను ప్రెసిడెంట్ ఇచ్చాను అనుకో, కేసీఆర్ నీకు 1000 కోట్లు ఇచ్చాడు అనుకో రమ్య, జస్ట్ నాకు ఇవ్వడం కాదు సార్, మీ దగ్గర ఉన్న ఆ కుర్చీ ఏదైతే ఉందో తెలంగాణ అధ్యక్షుడు కుర్చీ, దాని కాస్ట్ వేరు, దాన్ని మీరు ఆ కాస్ట్కి అమ్మాలనుకుంటున్నారు కాబట్టి ఇవ్వనన్నారు. అది మీరు ఆఫ్ రికార్డ్ అన్నమాట. అది చెప్పరే? లేదు, కరెక్ట్ ప్రశ్నకి కరెక్ట్ జవాబు చెప్తాను. నేనేమన్నానంటే అక్టోబర్ 1, 2 కేసీఆర్ గారి సమిట్కి సపోర్ట్ చేస్తే 8,20,000 కోట్లు $100 బిలియన్ విత్ ఇన్ 1 year తేగలం ఫస్ట్. దాని ద్వారా లక్షల ఉద్యోగాలు, లక్షల కోట్లు రాష్ట్రానికి బెనిఫిట్. దానికి అథారిటీ స్టేట్ ప్రెసిడెంట్గా వారికి ఉంటుంది. నేను ప్రజాశాంతి పార్టీని పెట్టి ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను, దేశ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఐఏఎస్ ఐపీఎస్లు అందరినీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా చాలామందిని వేశా. డాక్టర్ కుమార్ గారు నేషనల్ వైస్, నిన్న జాయిన్ అయ్యాను. ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ రోషే గారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్. అన్ని క్యాస్టుల నుంచి బాగా ఆలకించండి, కులాలకు మతాలకు అతీతంగా. ఇప్పుడున్న అన్ని కుల కుటుంబ పార్టీలు, మనం అన్ని పార్టీలు, నేను బీసీగా పుట్టి, కాపుగా పుట్టి, దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని కులగజ్జు మనకొద్దు అని 42 years నుంచి ఫైట్ చేస్తున్నాను. ఒక మహిళను ఇంతవరకు కేసీఆర్ గారే ఉన్నారు, ఒక మహిళకి ఏది పోస్టులు ఇవ్వలేదు, కూతురికి తప్ప. చెప్పండి, నేను మీకు ఇస్తాను అంటున్నాను. ఏ పోస్ట్ అంటున్నాను మీకు? తెలంగాణ ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ మీరు అడిగారు. నేనేమన్నా, ఆ ల్యాడర్ పొందే ముందు మీరు ముందు తెలంగాణ ప్రజాశాంతి పార్టీ మహిళా అధ్యక్షురాలుగో లేకపోతే అధికార ప్రతినిధిగో స్పోక్స్ పర్సన్గో మీరు జాయిన్ అవ్వండి. నెల రోజులు మీరు రుజువు చేసుకోండి. తర్వాత 2nd పొజిషన్, 3rd పొజిషన్, టాప్ పొజిషన్ మీకు వస్తుంది. ఆ సీటు రేట్ ఎంత సార్ దాన్ని? ఏది? ఏదైతే తెలంగాణ 4 కోట్ల ప్రజల విలువ ఎంతో అంత మీరే విలువ కట్టండి. నేను ఒక లైఫ్ విలువ లక్షల కోట్లు చెప్తా, డబ్బులు వద్దు. తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు, తెలుగు ప్రజలు తెలివైన. ఇవాళ మైక్రోసాఫ్ట్ CEO ఎవరు? మన తెలుగోడు. మైక్రోసాఫ్ట్ ఇండియా వచ్చిందంటే కారణం చంద్రబాబు నాయుడు కాదు, నేను. అందుకే చంద్రబాబు నాయుడు 22 times వచ్చారు, బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, నన్ను వాడుకున్నారు, ఎన్టీ రామారావుని వాడుకున్నట్టు. అందుకే ఇవాళ గాలి వచ్చి మొత్తం మీటింగ్ అంతా పాడైపోయింది. ఎక్కడ ఇట్లా మీరు శాపం పెట్టడం వల్లనే వైఎస్ఆర్ చనిపోయారంటారు? శాపం కాదమ్మా, వెన్ యూ డోంట్ రిపెంట్ ఆఫ్ యువర్ సిన్. ఉదాహరణ చెప్తా. దావీదు ఊరియా భార్యలు ఉంటుండగే ఇంకొకరి భార్యను దోచుకొని ఊరియాని చంపించేశాడు. పవర్ హంగ్రీ దావీదు. దేవుని తర్వాత దేవుడు అని చెప్పొచ్చు దావీదుని, అబ్రహాంని, యోసేపుని. అలాంటి భక్తుడే దుష్టుడైనప్పుడు దేవుని శాపం వచ్చిందా లేదా దావీదు మీద? తర్వాత ఏమైంది స్టోరీ చెప్తా. క్షమాపణ అడిగాడు, దేవుడు క్షమించాడు. సాలమన్ అని ద బెస్ట్ కింగ్ ఆఫ్ ద యూనివర్స్ని మరలా తనకి దీవెనగా ఇచ్చాడు. నేను అంటుంది ఏంటంటే మోరల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రాజకీయ నాయకులకు మోరల్స్ లేవు, కమిట్మెంట్స్ లేవు, లాయల్టీ లేదు.
ఇంటెగ్రిటీ లేదు. కొంతమంది ఉన్నారు. సరే సార్, మీరు అన్నట్టుగానే అడుగుతా. మీరు ఇందాక అన్నారు కదా, నాకు కులం లేదు మతం లేదు, నేను అందుకోసమే కాపులా పుట్టి ఒక దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అన్నారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది? మీరు కూడా ఒక మతానికి ప్రచారమేగా చేస్తున్నది. లేదే, లైఫ్లో ఒక్కరిని కన్వర్ట్ చేయలేదు. 30 సంవత్సరాలు, మీరు 40 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ చూసుకోండి. ఈరోజు జ్యోతి బేగల్ నా కోడలు, అట్లాంటప్పుడు మీరు చెప్పొచ్చు కదా. మమతా రెడ్డి ఇప్పుడు మీరు కలిసిన అమ్మాయి రెడ్డి, హిందూ. మరి అట్లాంటప్పుడు మీరు చెప్తే ఎన్నో కోట్ల మంది వింటారు. అట్లాంటి వాళ్ళకి మీరు చెప్పొచ్చు కదా, అరే మీరు కన్వర్ట్ చేయకండ్రా బాబు, మన మతాన్ని చెడ్డగా చూస్తున్నారు జనాలు, కన్వర్ట్ చేయడం వల్ల మీరు కన్వర్ట్ చేయకండ్రా అని చెప్పొచ్చుగా. మీరు 100 సార్లు చెప్పాను. మీరు నా శాంతి సభలు అటెండ్ అయ్యి ఉంటే ప్రతి ఛానల్లో చెప్పాను. ఎందుకు వింటలేరంటారు? కృష్ణ గారు వింటున్నారే, కృష్ణ గారు ఉన్నారా, మన యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన ప్రభుని నమ్ముకున్నారు. నా చారిటీ సిటీకి వచ్చారు. 3 సార్లు మేము కలుసుకున్నాం. పేరు మార్చుకోలేదు, మతం తీసుకోలేదు. అయితే ప్రభువుని నమ్ముకున్నారు. యేసు ప్రభువు తప్ప వేరొక రక్షకుడు లేడు, మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన ఏకైక రక్షకుడని నేను నమ్ముతాను, ఇతరులకు చెప్తాను. కానీ డోంట్ కన్వర్ట్ ఎనీబడి టు రిలీజన్, డోంట్ ప్రమోట్ రిలీజన్, డోంట్ ప్రమోట్ క్యాస్టిజం. ఇప్పుడు వరకు మన దేశంలో జరుగుతుంది ఏంటి చెప్పండి? ఈరోజు మోదీ గారు పార్లమెంట్లో నడిచారు. ఎవరితో నడిచారు? 10 మంది ముందు 10 మంది వెనక హిందూ ప్రీస్టులతో నడిచారు. ముస్లింలు ఎవరో ఉన్నో పిలిచారు, ఎక్కడో కూర్చోబెట్టారు. ఒక హిందూ, నేనైతే చూడండి ఢిల్లీలో 10 సమిట్లు పెట్టాను. నా ప్రక్కన హిందూ, ఇటు పక్కన ముస్లిం, అటు పక్కన బుద్ధిస్ట్, అటు పక్కన జూయిష్, జెంటైల్, 7 మత నాయకుల్ని పిలిచి నేను సమిట్లు పెడతాను. మీరు ఏదైతే మతం పాటిస్తున్నారో దాని పద్ధతి అది కావచ్చు, ఆయన పాటిస్తున్న మతంది పద్ధతి అదే కదా సార్. మరి ఇది పార్లమెంట్ ఓపెనింగ్, మీ ఇల్లు ఓపెనింగ్ ఎలాగైనా చేసుకోండి. కేసీఆర్ గారు సెక్రటరేట్ని కట్టినప్పుడు అంబేద్కర్ డేను ఓపెన్ చేయమన్నాను, పుట్టినరోజుని. తప్పే ఉంది? ఆయన చేయలేదు అనుకోండి, నేను ఇచ్చిన మంచి సలహా కాదా, ఆయన పుట్టినరోజుని ఓపెన్ చేసుకుంటాను అన్నారు. అది తప్పు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు ఫిబ్రవరి 15 మీరు పుట్టారు, ఏప్రిల్ 14 ఆయన పుట్టారు. ఏప్రిల్ 14 ఎందుకు ఓపెన్ చేయకూడదని పిల్లేసి ఆర్గ్యూ చేసి 6 సార్లు ఆర్గ్యుమెంట్ తర్వాత ఆయన పోస్ట్ పోన్ చేసుకునే గతి పట్టింది. కేసీఆర్ గారు అంటే నాకు ఇప్పటికే అభిమానం. ఒక డౌట్ సార్ మీ పైన ఏంది అని అంటే, మీరెప్పుడు మన దగ్గర ఉన్న నాయకులు, అది రాష్ట్ర నాయకులు కావచ్చు, దేశ నాయకులు కావచ్చు, వీళ్ళందరి గురించి మీరు మాట్లాడతారు, కానీ వాళ్ళు ఎప్పుడు మీ గురించి ఎందుకు మాట్లాడరు? ఏ వేదిక పైన కూడా అందరూ మాట్లాడతారు, వారు మీటింగుల్లో. బయట మాట్లాడితే దొరికిపోతారు కదా. ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు 22 సార్లు వచ్చారు, వీడియోలు ఉన్నాయి. పాదపూజ చేసిన వీడియోలు ఉన్నాయి. నెత్తిమీద చేసి బ్లెస్సింగ్స్ తీసుకుని కేసీఆర్ గారిని, రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, రోషయ్య గారిని, ఎంతమంది ముఖ్యమంత్రులు క్యూ కట్టలేదు? మన జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినప్పుడు ఎంతమంది ప్రధానమంత్రులు క్యూ కట్టలేదు? రిలేషన్ వాళ్ళు చెప్పుకోలేనప్పుడు మీరెందుకు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు? నేను ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు వరకు ఎందుకు చేశానంటే, దేశాన్ని బాగు చేస్తారని అప్పుడు కాంగ్రెస్, తర్వాత బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్, జయలలిత అందరికీ చేశాను. ఎందుకంటే నేను విదేశాల్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కనుక, 200 కోట్లు ఫాలోవర్స్ ఉన్నారు కనుక. ఎవరిని డబ్బు, బిల్ గేట్స్ ఫస్ట్ ఇండియా తీసుకొచ్చినప్పుడు $100,000 ఇచ్చాడంటే ఇప్పుడు 80 లక్షలు. అసలు నేను అన్నా వాట్ నాన్ సెన్స్ ఈజ్ ఇట్ అన్నాను, వాట్ నాన్ సెన్స్ అన్నా. అదే బిల్ గేట్స్, అదే వారన్ బఫెట్ 100 బిలియన్ ఇచ్చారు. అంటే ఎంత? 80 లక్షలు ఇచ్చిన ఆయన 100 బిలియన్ అంటే 8 లక్షల కోట్లు ఇప్పించారు. ఇది దేవుడు నాకు ఇచ్చిన గ్రేస్. స్కై ఈజ్ ద లిమిట్, వీ కెన్ డూ వండర్స్. తెలంగాణని 6 నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా. ఇప్పుడు తెలంగాణ కంపెనీలు వదిలేస్తున్నారు కదా. తెలంగాణలో ఎన్ని కంపెనీలు పోయాయి? మేజర్ కంపెనీస్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. మేజర్ డెవలప్మెంట్ అంతా పోయింది. పోతున్నాయి అంటారు. కేటీఆర్ ఏమో పోయి కంపెనీలను పట్టుకొస్తా ఉన్నా అని రోజు పేపర్లో వేసుకుంటున్నారు. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవద్దా? నిరుద్యోగులు 1 కోటి మంది ఉన్నారని అందరికీ తెలుసు. కేసీఆర్ గారు 1 కోటి ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఎన్ని ఇచ్చారు? 1,00,000 ఇచ్చారు కదా. 86,000 నా లెక్క ప్రకారం, వాళ్ళ లెక్క ప్రకారం 1,30,000. ఇంకా 99 లక్షల మందికి నిరుద్యోగులు ఉన్నారు కదా. ఒకటోది, దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్నారు, చేశారా? 3వది, డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నారు, ఇచ్చారా? 4వది, దళిత బంధు. మరి ఇన్ని ప్రామిస్లు చేసి ఏది తీర్చని కేసీఆర్ వెనకాల మీరెందుకు పడ్డారు? ఇప్పుడు మీరే అన్నారు కదా స్టార్టింగ్ లో, నేను మెసేజ్ పెడితే రిప్లై లేదు, ఫోన్ చేస్తే రిప్లై లేదు. అప్పుడు తెలంగాణ సర్వనాశనం అయిపోకుండా ఉండడం కొరకు ఒక విజనరీగా, ఒక ప్లాన్గా, ఒక 747 బోయింగ్ అంటే యుద్ధాలు ఆపగలను. 2వది,
ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు తీసుకెళ్ళగలిగాను. మూడోది సెలబ్రిటీస్, వరల్డ్ లీడర్స్, ఏంజిలీనా జోలీ లాంటి వారు, ఎవాండ్రో హోలీఫీల్డ్ లాంటి వారు నాతో ప్రయాణం చేశారు. నాలుగోది గ్లోబల్ పీస్ అంబాసిడర్స్ 600 మంది ప్రయాణం. ఐదోది ఆ 747 దిగినప్పుడు 100,000 కోట్ల మెడిసిన్ ఎక్విప్మెంటు, 24 రోజులు పట్టేది 12 గంటల్లో టర్కీ ఎర్త్క్వేక్ వచ్చింది, వెళ్ళిపోయాం. పాకిస్తాన్ ఎర్త్క్వేక్ వచ్చింది, వెళ్ళిపోయాం. గుజరాత్ ఎర్త్క్వేక్ వచ్చింది, సునామీ వచ్చింది మన ఆంధ్రాకి, శ్రీలంకలో 747లో వెళ్ళిపోయాం. నిమిషాల్లో స్టార్ట్ అయ్యాం, గంటల్లో చేరిపోయాం. దిస్ ఈజ్ మై విజన్. రమ్య, ప్లీజ్ అండర్స్టాండ్, విజన్ ఈజ్ ఎవ్రీథింగ్. 7 things are most important: God, faith, prayer, vision, provision, strategy, implementation. నాకు 6 ఉన్నాయి 7లో. గాడ్, ఫెయిత్, ప్రేయర్, విజన్, స్ట్రాటజీ, సో ఇవన్నీ ప్రొవిజన్. కానీ ఏడోది లేదు. ఏడోది ఏంటి చెప్పమంటారా? చెప్పండి. నీలాంటి వాళ్ళు జాయిన్ అవ్వడం, శ్రీదేవి లాంటి వాళ్ళు జాయిన్ అవ్వడం, పెద్దవారు అందరూ కష్టపడి పాల్ కెనాట్ డూ ఎలోన్ వితౌట్ అస్ అని అందరూ దేశాన్ని రక్షించే బాధ్యత నాది కదా. సార్ నేను ఒక మాట చెప్తా మీకు. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. సార్ నేను ఈ రోజు మీతో మాట్లాడే దాంట్లో ప్రతి దానికి నాకు ఆన్సర్ దొరికినట్టయితే, అంటే ప్రతి దానికి మీరు చెప్తున్న దాంతో నేను సాటిస్ఫై అయితే, మీరు అన్నట్టుగా డెఫినెట్లీ నేను మీ పార్టీకి అప్పుడు సపోర్ట్ చేయడానికి ఆలోచిస్తా. ఓకే డన్. ఎస్. సో ఫస్ట్ మీరు చెప్పండి నాకు, మీరు అమెరికాకి ఎప్పుడు వెళ్ళిండ్రు, అసలు ఎట్లా వెళ్ళిండ్రు, ఎవరి ద్వారా వెళ్ళిండ్రు, మీరు అమెరికాకి వెళ్ళినప్పుడు మీ పరిస్థితి ఎట్లుండే, మీ లైఫ్ ఎట్లుండే? 1989లో పెద్ద మహాసభకి ఇన్విటేషన్ అందుకొని కొన్ని వేల మంది అమెరికన్ లీడర్స్ అందరూ ఇన్వైట్ చేస్తే నేను అమెరికా వెళ్ళాను. ఏం సభ సార్ అది? ఒక గాస్పల్ అండ్ పీస్ మీటింగ్ అని 200 దేశాల నుంచి 1000 మంది వస్తారు. ఆ సభకు నేను వెళ్ళాను. తర్వాత అదే సంవత్సరం ఇప్పుడున్న 4,65,000 చర్చెస్లో బిగ్గెస్ట్ చర్చ్ జోల్ ఓస్టిన్ అని, వాళ్ళ ఫాదర్ జాన్ ఓస్టిన్, అంతకుముందు 88లో నాకు పరిచయం, ఆయన ఇన్వైట్ చేసి కీనోట్ స్పీకర్గా పిలిచారు. మూడోది రెండో పెద్ద చర్చ్ 4 లక్షల్లో సెకండ్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని 90లో పిలిచి చీఫ్ గెస్ట్గా పిలుచుకున్నారు. 40 minutes స్పీచ్ ఇచ్చాను. హయ్యెస్ట్ పెయిడ్గా 89, 90లోనే నాకు ఒక ఇండియన్ వెళ్తే $100 ఇస్తే అప్పుడే $12,500 ఒక్క స్పీచ్కి. అలా స్టార్ట్ చేశాను 89లో. 12,000. మాట్లాడింది ఏంటి అప్పుడు? ముఖ్యంగా మీ అజెండా ఏంది, అక్కడ ఏం ప్రమోట్ చేద్దాం అనుకున్నారు? పీస్, ప్రాస్పరిటీ, ఈక్వాలిటీ. గుడ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఈవిల్, ట్రూత్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ లై, లవ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ హేట్రెడ్, irrespective of caste, creed, religion. We all must come together to work together to save the world, to save the people of all faiths. ఈసారి ఈ ఎలక్షన్స్లలో మీరు నిలబడుతున్నా మొత్తం అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి తెలంగాణలో? తప్పకుండా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్. మీరు అంటున్నారు మీ దగ్గర ఇంకా క్యాండిడేట్సే లేరు అని, అట్లా ఎట్లా నిలబడతారు? 6 నెలల టైం ఉంది. 31 లక్షల మంది జాయిన్ అయ్యారు, 18 లక్షల మంది తెలంగాణ నాయకులు. ఇప్పుడు అంతవరకు ఎందుకు? శ్రీకాంతాచారి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. అవును, చెప్పాలంటే తెలంగాణ రావడానికి ముఖ్య కారణం ఇంకా 1200 అమరవీరుల ప్రెసిడెంట్ శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి వచ్చి ఇదే ఆఫీసులో June 1 లాస్ట్ ఇయర్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఇంతమందిని కాదని గద్దరన్న రేవంత్ రెడ్డి పిలిస్తే పాట పాడతాడు, శర్మిల పిలిస్తే పాట పాడతారు, బీజేపీ పిలిస్తే పాట పాడతారు. అన్ని పార్టీల్ని కాదని ప్రజాశాంతి పార్టీలో October 5 లాస్ట్ ఇయర్ ఇక్కడ చేరారు. ఎందుకని అడిగా. ఎవరు? గద్దరన్న. గద్దరన్న ప్రజాశాంతి పార్టీలో చేరారు కదా. మరి మొన్న నేను వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ సైడ్ నేను సపోర్ట్ ఉందా అని చెప్పారు. పాటలకి ఎవరు పిలిస్తే ఆయన వెళ్తాడు, ఆయన ఉన్న టాలెంట్ అది. పాట పాడడం కాదు సార్, ఆయన సపోర్టే కాంగ్రెస్ అని చెప్పారు. లేదమ్మా, శర్మిల పార్టీకి వెళ్ళారు, అన్ని పార్టీలకి వెళ్తుంటాడు పాడడానికి. పాడడానికి కాదు సార్ నేను చెప్తుంది కరెక్ట్, మీరు ఆలోచించండి. నా ప్రజాశాంతి పార్టీ కండువా తప్ప అన్ని ఛానళ్ళు చూస్తుండగా ఇదే హాల్లో బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఇంకో కండువా కప్పుకోలేదు, కప్పుకుంటే చీ అంటారు గద్దరాన్ని. ఎందుకు? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పిలిస్తే వెళ్ళలేదు. ఎందుకు? అది కుటుంబ పార్టీ. గద్దరానికి కుటుంబ పార్టీ కావాలా? వద్దనే కదా వచ్చాడు. కుల పార్టీ కావాలా? మతతత్వ పార్టీ. మోదీ, అమిత్ షాని కలిశారు కానీ చేరలేదు.
కాదని కేసీఆర్ కేటీఆర్ కుటుంబ పాలన వద్దని వచ్చి ఇవాళ మరి ఇంకేదైనా రీజన్స్ ఉండి ఎవరైనా 100 కోట్లు 1000 కోట్లు ఇస్తే ఎవరైనా అమ్ముడుపోతే అలా గద్దరన్న అమ్ముడుపోతాడని మీరు అనుకోను. అమ్ముడుపోతారా సార్? ఇప్పుడు మీ దగ్గర చాలా పైసలు ఉన్నాయి, దానికి మించి మీకు ఎవరైనా ఇస్తామంటే మీరు అమ్ముడుపోతారా? చూసారా వెలుగుకి చీకటికి ఎంత తేడా. నాకు ఇప్పుడున్న రాజకీయ నాయకులకి అంత తేడా. కారణం ఏంటి? రాజకీయంలోకి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నారు, నేను పాలు అమ్మాను బియ్యం అమ్మాను అంటే పాలు అమ్మి బియ్యం అమ్మి 50,000 కోట్లు ఎవరైనా సంపాదిస్తాడా? అందరూ పాలు అమ్ముతున్నారు, అందరూ పువ్వులు అమ్ముతున్నారు. సో నేను అన్నది రాజకీయాల్లోకి వస్తున్నది డబ్బు సంపాదించుకోవడానికి, దోచుకోవడానికి, దాచుకోవడానికి. నేను రాజకీయాల్లో రాకముందు 5 లక్షల కోట్లు అంటే 2 సంవత్సరాల తెలంగాణ బడ్జెట్ వైట్ మనీ నేను నా శిష్యులు డొనేట్ చేశాం. అది చెయ్యకుండా ఎఫ్సిఆర్ఏలు కాంగ్రెస్ పార్టీ క్యాన్సిల్ చేసింది. ఓపెన్ చేయకుండా ఇప్పుడున్న పార్టీలన్నీ అడ్డుకుంటున్నాయి. అభివృద్ధి అది నేను అధికారం ఉండబట్టే కదా. అధికారం మన చేతికి వస్తే వాళ్ళు ఆపగలరా? మీరు చేయగలుగుతారు, మీ దగ్గర సత్తా ఉంది, పైసలు ఉన్నాయి, నేను కాదని అనట్లే. కానీ మీ పైన ఎందుకు ఇంకా కొంచెం డౌట్ ఉంది అని అంటే తెలంగాణను డెవలప్ చేస్తారా లేదా, మీరు ఒకవేళ చేస్తా అంటే చెప్పండి, ఏదైనా చేయగలుగుతా నేను అనేసి హెల్ప్ చేయగలుగుతా అని నేను అన్నా. కానీ ఇంకా నాకు ఆ డౌట్ ఎందుకు ఉందని మీరు అడుగుతున్నారు. ఎందుకుంది అని అంటే ఫస్ట్లీ ఒకటి అధికారం వచ్చినాక జనాలు మారిపోతారని నేను అన్నా. దానికి మీరేమన్నారు? నాకు ఇక్కడ అధికారం లెక్కే కాదంటున్నారు, రైట్? నేనేమంటున్నా అంటే దెర్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ అమెరికా అండ్ ఇండియా. థింగ్ ఇస్ ఇండియాలో మనకి ఒక రాజభోగాన్ని అంటే రాజులు ఉన్న ఒక దేశం ఇది, రైట్? సో ఇక్కడ ఎట్లుంటుందంటే మీరు కాలు ఇట్లా లేపితే కాలు కడిగేటోళ్ళు కూడా దొరుకుతారు మీకు. వేరేస్ అమెరికా నోబడీ కేర్స్, నోబడీ, జస్ట్ నోబడీ. మీరు పైసలు ఇచ్చిండ్రా, ఇల్లు క్లీన్ చేయడానికి వచ్చినోడు కూడా ఇల్లు క్లీన్ చేసిపోతాడు, వాడికి ఫుల్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మన దగ్గర సెల్ఫ్ రెస్పెక్ట్కి లిమిట్ ఉంటుంది, ఇక్కడ ఉండదని నేను అనట్లే. ఇక్కడ జనాలకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, కానీ దానికి లిమిట్ ఉంటుంది. ఉంటే మోస్ట్ అసలు ఎట్లా అంటే ఇట్లా పీక్స్లో ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్, లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలాంటిది ఎక్కువగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే అధికారంలో ఉన్నోడికి ఆ సేవల్లో ఆ ఏమంటారంటే ఆ అనుభవించడంలో, ఆ రాజభోగం అనుభవించడంలో చాలా సంతోషం అనిపిస్తుంది, సుఖంగా అనిపిస్తుంది. కాబట్టి మార్పు అనేది చాలా వరకు వస్తుంది. ఇప్పుడు వరకు మనం రాజకీయ నాయకుల్లో అదే చూస్తున్నాం. అలాంటిది మీకు రాదని గ్యారంటీ ఏంటి అనేది నా ప్రశ్న. ఒకటి అసలు నేను షాక్ అవుతున్నాను ఈ ప్రశ్నకి. ఎందుకంటే ఎమ్మెల్యేలు కాని వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు కాని వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రి కాని వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి చాలా పెద్ద పోస్టులు ఇవి. నేను గ్లోబల్ పీస్ 200 దేశాలకి అఫీషియల్గా లాస్ట్ ఇయర్ మీరు చూడండి, అంతవరకు ఎందుకు యుక్రెయిన్కి సపోర్ట్ చేయండి, రష్యాకు చెయ్యొద్దని 197 దేశాలకు వార్నింగ్ ఇచ్చా. గో బ్యాక్ టు మై ఫేస్బుక్ అండ్ మీడియా రిపోర్ట్స్. కేవలం 4 దేశాలు మాత్రమే, ఎరిట్రియా, నార్త్ కొరియా, సిరియా, బెలరూస్, పేర్లే వినుండ్రు మీరు, అందులో రష్యాకి సపోర్ట్ చేశాయి. 192 దేశాలు నాకు డౌట్ ఉంది, నాకు కట్టుబడి ఉన్నాయి. ఎందుకు అంటున్నాను నేను గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్గా పలుకుబడిలో అనుమానం లేదు సార్. మీ పలుకుబడిలో, మీ ఆస్తిలో, మీకు ఈ రోజున్న పొజిషన్లో నాకు ఎటువంటి అనుమానం లేదు. వెరీ డైరెక్ట్లీ టెలింగ్ యూ, ఎటువంటి అనుమానం లేదు. థింగ్ ఈజ్ ఇంత పలుకుబడి ఉన్నోళ్ళు చాలా చేయొచ్చు, మీరు చేస్తున్నారు. కానీ ఇప్పుడు తాపత్రయపడుతున్నారు చూసినరా, తెలంగాణ నాశనం అయిపోతుంది అని. దానికోసం చేయాల్సింది చేయట్లేదేమో అనిపిస్తుంది. సరే ఇప్పుడు మీరు అన్నారు కదా వార్నింగ్ ఇచ్చిన కొన్ని దేశాలకు అని. అదేవిధంగా ఈరోజు మీరు అన్నారు కదా అమెరికా తలుసుకుంటే ప్రపంచ దేశాల్ని శాసించగలుగుతుంది ఈ రోజుకి కూడా. అలాంటి అమెరికాలోనే మీరు ఒక గొప్ప ప్లేస్లో ఉన్నప్పుడు మరి అదే అమెరికా నుంచి వార్నింగ్ తీసుకొచ్చో లేకపోతే అక్కడి నుంచి మీరు ఫోన్ చేసి చెప్పినా ఇక్కడ ఎందుకు ఈ కరప్షన్ ఆపలేరా ఆ వార్నింగ్తో? ఎవ్వరు ఎక్కడా ఆపలేరమ్మా. మన దేశం, అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ మనకు అవసరం లేదు. అమెరికాకి మన అవసరం ఉంది. చాలా తేడా ఇక్కడ మీరు గమనించవలసింది. అమెరికాకి కాంపిటీషన్ చైనాని అమెరికా తట్టుకోలేకపోతుంది ఇప్పుడు. అందుకనే 2016లో ట్రంప్కి సపోర్ట్ చేశాను, రైట్ పర్సన్ అని. ఆయన కూడా సరెండర్ అయిపోయాడు. ఈ రాజకీయ నాయకులు ఏంటంటే వీరందరూ క్యారెక్టర్ లేని ప్రజలు. పవర్ వచ్చిన తర్వాత ఇంకా క్యారెక్టర్ లేదు. అదే షాక్ అవుతున్నాను ఇప్పుడు. కేసీఆర్ గారికి నేను 100 సార్లు
ఇన్విటేషన్ ఇచ్చిన ఇప్పుడు కూడా మరలా ఈ చిన్న ఛానల్ ద్వారా, మన ఛానల్ ద్వారా అందరూ వైరల్ చేయండి, కేసీఆర్ గారిని రీచ్ అయినంత వరకు. ఎందుకు కేసీఆర్ గారు, మీరు నేను కలిసి అక్టోబర్ 1-2 సమిట్ మనం హైదరాబాద్లో పెడతాం. 4 months టైం ఉంది. దాని ద్వారా తెలంగాణ ప్రజలకు ఇన్వెస్ట్మెంట్స్ లాభం తెచ్చే బాధ్యత నాది. మీరు ముఖ్యమంత్రిగా ముఖ్య అతిథిగా రండి. అప్పుడు ప్రజలు అయ్యో 9 సంవత్సరాలు నేను పిలిచినా మీరు రాలేదు, ఇప్పుడు వచ్చారని తెలంగాణ ప్రజలు. రాకపోవడానికి కారణం ఏంటంటారు? అహంకారం అవ్వచ్చు, గర్వం అవ్వచ్చు, కళ్ళు నెత్తిమెత్తికి వచ్చిన తరమ కలదని బైబిల్లో ఉంది, అది అవ్వచ్చు. లేదా రాంగ్ అడ్వైజర్లు అవ్వచ్చు, ఫూలిష్నెస్ అవ్వచ్చు, 100 అవ్వచ్చు. తప్పు మాత్రం అయిందే, ఇంకోది కాదు. మీకు ట్రంప్ ఎందుకు ఇష్టం లేదు? ఇంతకు ముందు ఒబామాని గెలిపించినా అన్నారు, ఇప్పుడేమో బైడెన్ని గెలిపించినా అంటున్నారు. ట్రంప్ గురించి నేను బుక్ రాసి క్యాంపెయిన్ చేసి సహాయం చేశాను. కానీ ఇక్కడ అన్యాయాలు జరిగినప్పుడు ట్రంప్ నిలబడలేదు. 2016లో నేను ఆయన కొరకు క్యాంపెయిన్ చేశాను, హిలరీ క్లింటన్ ద్వారా దేశానికి నష్టం ఉందని. కానీ ట్రంప్ ఇచ్చిన కమిట్మెంట్స్ ఏవి నిలబెట్టుకోలేదు మన ఇండియన్ పొలిటీషియన్స్ ఎలాగో. అందుకని బైడెన్ గారికి ఒక అవకాశం ఇద్దాం, మిత్రుడే కదా అని నేను క్యాంపెయిన్ చేశాను. గాడ్స్ గ్రేస్లో ఆయన గెలిచాడు. ఈరోజు టర్కీ ఎలక్షన్స్ మీకు ఇప్పుడే చెప్తున్నాను, ఇంకా ఎలక్షన్స్ రిజల్ట్ రాకముందే వారు ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ కాల్ చేశారు, నేను ఉండాలి టర్కీలో. ఎందుకంటే ప్రెసిడెంట్ ఎర్డోగాన్ ఈజ్ ద రైట్ పర్సన్ ఫర్ టర్కీ. ఈజ్ అ ప్రూవెన్ పీస్ మేకర్ బిట్వీన్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అండ్ జ్యూస్. ఈజ్ అ టాల్ లీడర్, ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ లీడర్. We don't know the coalition government will last or not. So therefore I am campaigning for Turkey's president in Turkey through all available sources, including churches, social media, regular media advisory, youth meetings and all. I've been there 7 or 8 times. So but Turkey president will win. May 14th, 15th he lost narrowly. But now he will win because of God's grace and my prayers and support. Sir, మరి మీకు ఎట్లాగో ప్రేయర్స్ ఆర్ ఇంపార్టెంట్. మీ పార్టీ నుంచి కొంచెం కష్టంగా ఉంది, మీకు ప్రజలు కావాలా, మీ పార్టీలో క్యాండిడేట్స్ కావాలా, క్యాడర్ కావాలా, అన్నీ కావాలి మీకు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏదో ఒక పార్టీని చూస్ చేసుకొని మీ అజెండా ఏంది? తెలంగాణ ప్రజల్ని మంచి సర్వీస్ ఇవ్వాలి, తెలంగాణ ప్రజలు బాగుపడాలి, తెలంగాణ బాగుపడాలి. మరి దీనికోసం ఏదో ఒక పార్టీలో మీరు ఆ పని చేయొచ్చు కదా. పార్టీలు ఉన్నవన్నీ అవినీతి పార్టీలే. 1 by 1 చూసుకుందాం. కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, గాంధీ కుటుంబం తప్ప ఇంకోళ్ళు లేరా? 75 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వెళ్ళారు, అప్పులు ఇచ్చారు మనకి, అభివృద్ధి లేదు కంపేర్ టు ఆల్ అదర్ కంట్రీస్. రెండోది కేసీఆర్ కుటుంబ పాలన టోటల్. ఆర్ఎస్ఎస్ కుటుంబ పాలన, చంద్రబాబు నాయుడు వీరి కుటుంబ పాలన. ఒక నీతి పార్టీ ఉందని చూపించి నేను జాయిన్ అవుతా. ఒక పార్టీ తెలంగాణలో ఒక్క పార్టీ కూడా. అందుకనే నేనేమంటున్నాను, ఈ చిన్న చిన్న పార్టీలు ఉన్నాయే, ఇప్పుడు షర్మిల పార్టీ. మీరు ఒక పార్టీలో చేరరు, బాగుంది వినడానికి, మీరు చెప్పేది ఓకే. కానీ మీ పైన ఒక ఆరోపణ ఉంది, ఏంది అని అంటే తీరా ఎలక్షన్ టైంకి ఈయన ఇండియాకి వచ్చేసి ఇక్కడ ఎవరు పైసలు ఇస్తే వాళ్ళ వ్యతిరేక ఓట్లు ఏవైతే ఉంటే వీటిని చీల్చడానికి ప్రయత్నిస్తుంటాడు అని చెప్పేసి అన్నారు. కాదు, ఇప్పుడే అన్నావు అందరికంటే నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయని. నీ క్వశ్చనే ఎవరో నీకు టెక్స్ట్ పంపినట్టుంది, నన్ను ఎవరో అలాగ అనుమానించరు రమ్య. అంతే సార్, నాకు ప్రజలు టెక్స్ట్లు పంపిస్తారు. కాదు, నేను అన్నది ఏంటంటే ఇప్పుడే అన్నావు మీ దగ్గర అందరికంటే ఎక్కువ డబ్బు ఉంది, మీరు తేగలరు, మీరు అభివృద్ధి చేయగలరు. నేను డౌట్ పట్టడం లేదు. ఉన్నోడికి డబ్బు మీద ఆశ మామూలుగా ఉండదు సార్, లేనోడే పైసల గురించి పట్టి. కాదు, నీ మనస్సాక్షిని ఒకసారి అడుక్కో, కళ్ళు మూసుకొని ఒక సెకండ్. నేను డబ్బు మనిషినా? నేను మొదటిసారి సార్ మిమ్మల్ని చూసేది. నీ మనస్సాక్షి నా గురించి బాగా తెలుసు అన్నావు కదా. కాదు, లక్షల కోట్లు నేను దానం చేసినోడిని, నా సొంత డబ్బు. ఎవరి డబ్బు నేను దానం చేయలే. ఇప్పుడు ఒక యాక్టర్ యాక్ట్ చేస్తే వచ్చిన డబ్బు దానం చేస్తాడా? 1-2% చేస్తాడు. నేను 100% దానం చేసేసాను. ఒక పని చేద్దాం మనం. మీ పైన ఏవైతే నేను ఈరోజు ప్రశ్నలు కురిపిస్తున్నానో ఇవన్నీ కూడా జనాల్లో ఉన్న డౌట్లే, వేరేదో కాదు, నా పర్సనల్ కానే కాదు. ఎందుకంటే నా ఒకదాని కోసం నేను ఇంటర్వ్యూ చేయను, నేను ఒకదాన్ని చూసుకోను కదా. సో నేను ఏం చెప్తున్నా అంటే, ఇన్ని లక్షల కోట్లు ఈ పార్టీకి ఇచ్చినా వాళ్ళు ఏదో చేసేస్తారని, ఇన్ని లక్షల కోట్లు ఈయనకి ఇచ్చినా ఏదో చేస్తారని మీరు అన్నారు కదా. ఇవన్నీ ఒకసారి బయట పెట్టండి, ఎందుకంటే వాళ్ళు మీ గురించి ఏ స్టేజ్ పైన మాట్లాడారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు బయటపడతారని మీరు అన్నారు కదా.
వాళ్ళు బయట స్టేజ్ పైన మాట్లాడాలంటే మీ గురించి బయటపడతారు, అందుకోసం వాళ్ళు మాట్లాడారు, నేనే మాట్లాడతా వాళ్ళ గురించి అని మీరు అన్నారు. అట్లాంటప్పుడు మీరు వాళ్ళకి ఎంతెంత పైసలు ఇచ్చారు రికార్డ్ బయట పెట్టండి, ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు మాట్లాడతారు మీ గురించి. లేదమ్మా, నన్ను అనుమానించిన వాళ్ళు ఎవరు లేరు. రాజశేఖర రెడ్డి గారికి నాకు గొడవ అయినప్పుడు TV9, TV5, NTV, ABN ఒక సర్వే పెట్టారు, పోల్ పెట్టారు. పాల్ మాటలు ఎవరు వింటున్నారు, నమ్ముతున్నారు, రాజశేఖర రెడ్డి గారి మాటలు ఎవరు నమ్ముతున్నారని అంటే మీరు చూడండి 4 ఛానల్లో 90-91% ప్రజలు నా మాటలే నమ్మారు. 5 నుంచి 7% రాజశేఖర రెడ్డి గారు అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రులు అందరికంటే మంచి ఆయన. ఆయన్నే ప్రజలు 5 నుంచి 7% నమ్మారు. TV9 పోల్స్ లక్షల మంది. ఇప్పుడు మీరు ఎలా పోల్ పెడితే నన్ను ఎక్కువ మంది ఇంటర్వ్యూ చేయమని కోరుకున్నారు, మొన్న అంతవరకు ఎందుకు ABN పోల్ పెట్టారు, 8 లక్షల మంది ఓట్లేశారు. మీకు కేసీఆర్ కావాలా, కేఏ పాల్ కావాలని 72% నుంచి 68% నన్ను కోరుకున్నారు. కేసీఆర్ గారిని 18 నుంచి 28% కోరుకుంటున్నారు. లేదు సార్, ఇంతమంది జనాలు మిమ్మల్ని కోరుకుంటున్నారు కదా, ఈ పోలింగ్స్ ఈ సర్వేలు అన్నీ చెప్తున్నాయి కదా. మరి 2019లో మీరు చంద్రబాబే మీకు పైసలు ఇస్తే ఆయన వ్యతిరేక ఓట్లను చీల్చడానికి మీరు కంటెస్ట్ చేసి అది కూడా మీరు ఒక్కలే, మళ్ళీ దానికి మీకు వచ్చిన ఓట్లు 454, రైట్? ఇవన్నీ రాంగే. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ రాంగే. అవునా? 2019లో నేను చంద్రబాబు నాయుడు ఓట్లు చీల్చానా, జగన్మోహన్ రెడ్డి ఓట్లు చీల్చానా? ఓహో, అయితే జగన్మోహన్ రెడ్డి ఓట్లు చీల్చారు. ఎవరి చీల్చానని నీ ప్రశ్న ముందు అది క్లారిఫై చేయి. చంద్రబాబుకి అనుకూలంగా చంద్రబాబు వ్యతిరేక ఓట్లు అని అడిగినా సార్ నేను. చంద్రబాబుకి వ్యతిరేకంగా ఓట్లు నేను చీల్చానా? ఎగ్జాక్ట్లీ. అది పెద్ద మోసం. ఇలాంటి ప్రశ్న నేను వినలేదు. చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే డూప్లికేట్ బీఫారాలు ప్రొడ్యూస్ చేసి ఆయన 38 మందిని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న పేర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు చీల్చడానికి ప్రయత్నించాడు ఆయన. అది నేను కేసు కూడా వేసాను హైకోర్టులో. విజయసాయి రెడ్డి గారితో ఎలక్షన్ ముందే మాట్లాడాను, దొరికిపోయిన తర్వాత. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ లేని మనిషి అమ్మ. ఎన్టీ రామారావు గారు లాంటి మంచి వ్యక్తి ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు కేసీఆర్ గారిని అడిగినా, జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా ఒకటే చెప్తారు, ఎవరిని అడిగినా తెలుగు రాష్ట్రాల్లో. అంత మంచి మనిషి, ఒక మనిషిగా, ఒక రాజకీయ నాయకుడిగా బహుశా ఇంకొకరు ఉండరు. అలాంటి వాళ్ళనే మోసం చేశాడు. కోరుకుంటున్నప్పుడు అలాంటి వాళ్ళని 454 ఓట్లే వచ్చినాయి. రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 454 ఓట్లు వచ్చాయి అన్నది రాంగ్. మునుగోడులో కూడా 454 రాలే. ఎంత వచ్చినాయి సార్? అక్కడ ఈవీఎంలు రిప్లేస్ చేయడం మేము కళ్ళతో చూసుకో కేసు నడుస్తుంది. ఏ ఈవీఎంలు ఇప్పుడు దేశంలో 25 పెద్ద పార్టీలు, 2900 రిజిస్టర్డ్ పార్టీలు. 25లో 18 పార్టీలు ఈవీఎంలు వద్దని ఈరోజు సంతకం పెట్టారు. నేను కేసు నడిపిస్తున్నా. ఎందుకు? 60 లక్షల ఈవీఎంలు వీళ్ళు తయారు చేశారు, 40 లక్షలు అఫీషియల్గా వాడుతున్నారు, 20 లక్షలు అన్అఫీషియల్గా వాడుతున్నారని. లేదు అంటే 52,000 మంది మునుగోడులో యూత్ జాయిన్ అయ్యి ఉద్యోగాలకి ఓట్లేస్తే 800 ఓట్లే ఎలా కనబడ్డాయి? వాళ్ళు ఏమనుకున్నారంటే 800 ఓట్లు చూపిస్తే ఈయన గుడ్ బై చెప్పేస్తాడు రాజకీయాలకి, మా కుటుంబ కుల పాలన నడుపుదామని ఇప్పుడున్న 3 పార్టీలు అనుకున్నాయి, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్. ప్రజలకి ఈ 3 పార్టీలు ఏమైనా న్యాయం చేసిందా? ఉచిత విద్య ఇచ్చారా? ఉచిత వైద్యం ఇచ్చారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా? రైతులకు రుణమాఫీ చేశారా? నేనైతే ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతులకు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లు డబల్ ఇస్తా. ఎలా ఇస్తాను? డబ్బు తీసుకొస్తా. సరే, మీ పార్టీ గెలిచింది అనుకుందాం, మీరు అన్నట్టుగానే ఇవన్నీ ఇస్తా అని మీరు ప్రామిస్ చేస్తున్నారు, జనాలు మీకు ఓట్లు వేసి మిమ్మల్ని నమ్మి గెలిపించిండ్రే అనుకుందాం. రైట్ క్యాండిడేట్లు నిలబడాలి. రైట్ క్యాండిడేట్స్ నిల్చోబెట్టి మీరు అదే నేను ఇప్పుడు ధ్యానం అంతా పెడుతుంది. మీరు అసలే చాలా బిజీ పర్సన్, మీరు అటు ఇటు ఆ దేశానికి ఈ దేశానికి తిరగాల్సిందే, మీకు తప్పదు. కాబట్టి మీరు తిరుగుతున్న సమయంలో ఇక్కడున్న మీ రైట్ క్యాండిడేట్స్ రాంగ్ క్యాండిడేట్స్ లాగా మారి వాళ్ళు కూడా కరప్షన్ చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు దానికి? నేను నెలకొక 5 నుంచి 7 రోజులు విదేశాల్లో ఉంటాను, 25 రోజులు ఇక్కడే ఉంటాను. ఇప్పుడు చూడండి, మీరు ఏప్రిల్ లాస్ట్ ఇయర్ 9ని స్టార్ట్ చేశాను. 4 years వదిలేయండి, మొత్తం దేశంలోనే ఉన్నాను ఎప్పుడో తప్ప. ఈ 16 నెలల్లో 15 నెలలు అనుకుందాం,
మార్చ్ ఏప్రిల్, ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ జూన్ వస్తుంది. నేను వారం రోజులు విదేశాలు వెళ్ళాను. 10 రోజులు కూడా వెళ్ళినట్టు గుర్తులేదు. వారం రోజులు ఎందుకు ప్రతి మండలం తిరుగుతున్నాను? అంత కమిట్ అయ్యాను నేను. 2019లో నాకున్నదే 1 వీక్ టైం, ఓన్లీ 1 వీక్ టైం. ఇప్పుడు కరెక్ట్గా ఫౌండేషన్లు వేస్తూ గ్రామాభివృద్ధి, అందుకనే గ్రామంలో కమిటీలు వేద్దామన్నవారు, మండలంలో కమిటీలు, నియోజకవర్గంలో కమిటీలు వేద్దామన్నారు. 0013468126546కి వాట్సాప్ గ్రూపులు పెట్టి ప్రతి క్యాస్ట్ నుండి, మీ గ్రామంలో 20 క్యాస్టులు ఉంటే 30 క్యాస్టులు ఉంటే, గ్రామంలో ఉన్న ప్రతి క్యాస్ట్ నుంచి ఒక ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ప్రతి క్యాస్ట్ నుంచి ఒకరిని, మహిళల్ని, పురుషుల్ని తీసుకోండి. కులాలకు మతాలకు అతీతంగా మనం ఫైట్ చేయకపోతే, ఈ ఎలక్షన్లో కానీ మనం గెలకపోతే, ఈ కుటుంబ కుల పాలన అంతం చేయకపోతే రాష్ట్రం, దేశం నాశనం అయిపోతుంది. ఆల్రెడీ అప్పులు కట్టలేని పరిస్థితుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశం ఉంది. మరి ఇప్పుడు మీకు ఒక్కసారి గతంలోకి వడ్డీ కట్టలేని పరిస్థితి. ఒకసారి గతంకి వెళ్దాం సార్. గతంలోకి వెళ్తే మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఎందుకో పడదంట కదా, చాలా మంది జనాలు మాట్లాడుకుంటారు. ఆల్రెడీ మనం ఆ సబ్జెక్ట్ మాట్లాడిస్తాం. అమెరికా ఒత్తిడి వలన, సోనియా గాంధీ గారు ఒత్తిడి వలన పీస్ మిషన్ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత అంతా స్టోరీ ఎండ్. దాని గురించి, గతం గురించి మనం మాట్లాడడం వేస్ట్, అయిపోయింది కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులందరూ నా ఆశీస్సులు తీసుకుంటున్నారు కదా. ఇంకొక ఆరోపణ ఉంది సార్, మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాను అన్నారు కదా, ఆల్రెడీ మాట్లాడేసిన అయిపోయింది అన్నారు. కానీ ఆయన అల్లుడిని హైలైట్ చేస్తూ మిమ్మల్ని తొక్కడానికి ఆయన ప్రయత్నించిండ్రని, దానివల్ల మీకు 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 కొంచెం పడలేదన్న ముచ్చట అనిపించింది. ఇది నిజమా? ప్రజలు అనిల్ అనే అల్లుడు నాకు చాలా మంచి శిష్యుడు. అనేక సార్లు నా మీటింగ్కి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. అనేక సార్లు వచ్చి నా బ్లెస్సింగ్స్, ఆయన చాలా సార్లు నా దగ్గర రికార్డింగ్లు కూడా ఉన్నాయి. నేను ఒక కోరిక అంటూ ఉంటే, ఐ వాంట్ బి లైక్ కేఏ పాల్, డాక్టర్ కేఏ పాల్ అని ఓపెన్గా స్పీచ్లు ఇచ్చేవాడు. సో ఆయనకి మాకు గొడవలు లేవు. కొంత స్వార్థం, కొంత అవినీతి జరిగి ఉండొచ్చు ఆ లెవెల్లో. నేను 90 ఆయన యేసు ప్రభువును నమ్మక ముందే నేను ప్రపంచ సువార్థికుడుగా నెంబర్ 1 అయిపోయాను. 92లోనే. ఏ ఒక్కరు మీరు వాళ్ళకి గురువు అని ఎందుకు చెప్పుకోరు? గురువు గురించి చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడతారు మరి జనాలు? లేదమ్మా, అందరూ వస్తారు, అందరూ మీటింగ్. ఇప్పుడు 22 సార్లు కాదు, 22 సార్లు వాళ్ళని అడగండి. మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడిని వెళ్ళి అడగండి, 22 సార్లు ఆయన దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళారు? కేసీఆర్ గారిని అడగండి, 4 సార్లు మీరు ఎందుకు వెళ్ళారు? నరేంద్ర మోదీ గారిని, అమిత్ షాని అడగండి, ఇన్ని సార్లు మీరు ఎందుకు వెళ్ళారు? ఇదే ఆఫీస్కి లాస్ట్ ఇయర్ ఇంతమంది లీడర్స్ ఎందుకు వచ్చారని. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కావాలన్న వాళ్ళు వస్తారు, అవసరం అయినప్పుడు నేను వెళ్ళి బ్లెస్సింగ్స్ ఇస్తాను. దానికి రాజకీయానికి సంబంధం లేదు. రాజకీయం అన్నది, నేను వచ్చింది అవినీతి లేని రాజ్యం. ఇప్పుడు ఉన్నదంతా అవినీతి పరులు, అందరికీ అధికారం. ఇప్పుడు ఉన్నది కేవలం 2-3 కులాలకే, 2-3 కుటుంబాలకే. అందరి అభివృద్ధే మన ధ్యేయం. ఇప్పుడు ఉన్నది కేవలం డబ్బున్నోళ్ళు అయ్యారు. తిండి లేక నేను అందుకే ఇవాళ ఒక ఫైర్ పంపించాను, ఒక రిలీజ్ చేశాను, ఒక 2 minute వీడియో. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారు 660 కోట్లు సెక్రటరేట్ని కట్టారు, కోట్ల మందికి తిండిలేదు. మోదీ గారు ఒక స్టాచ్యూ కట్టారు, 3600 కోట్లు పటేల్ది. 1000 కోట్లు పార్లమెంట్ బిల్డింగ్. తినడానికి తిండి లేక కోట్ల మంది చనిపోతుంటే ప్రిఫరెన్స్ ఏంటి? వీళ్ళకి మనసు లేదు, మార్గం లేదు, దైవత్వం లేదు. అందుకనే నేను నా సొంత డబ్బుతో 43 లక్షల వితంతువులకు, అనాథులకు KG to PG చదివించాను. ఇదే హైదరాబాద్ సిటీలో 25,000 మంది హైందవులకు, 15,000 మంది దాదాపు ముస్లింలకు, 13,000 మంది క్రిస్టియన్స్కు సంవత్సరాలుగా ప్రతి నెల వితంతువులు పెన్షన్ ఇచ్చేసేవాను, వాళ్ళు ఎవరో తెలియకుండా. అయితే ఇక్కడ దాన్ని ఆపారు కాంగ్రెస్ ప్రభుత్వం, రెస్టోర్ చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ అవి రెస్టోర్ చేసుకుంటూ అభివృద్ధి అంటే చేసి చూపించడానికి నేను వచ్చాను. ప్రజలు నన్ను నమ్మబట్టే వారి ఇంటర్వ్యూ కోరుకుంటున్నారు. తెలివితేటలు, ఎందుకంటే వాళ్ళకి టైం లేదు పనికిమాలిన ఇంటర్వ్యూలు అన్ని చూడడానికి. They want to learn, they want, therefore share. Just don't be only listeners, be doers of the word. What I am sharing with you, until and unless we work together, we cannot end the corruption. మరి మీరు అంటున్నారు బ్రదర్ అనిల్ గారు, we cannot stop the
ఫ్యామిలీ రూల్. Do you still want family rule? Do you still want to follow the corruption? It is important. ఇప్పుడున్నదంతా కుల కుటుంబ రాజకీయాలు. అవి కావాలా? మార్పు రావాలి, మార్పు కావాలి. ఆ మార్పు మనమే తేవాలి. అంటే మీరు ఉన్న ఏరియాలో ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ వాట్సాప్ గ్రూప్, మరోసారి చెప్తా, 00134681265546 వాట్సాప్ గ్రూప్ పెట్టి గ్రామంలో 1000 మంది ఉంటే 1000 మందిని చేర్చండి. మండలంలో ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అంతమందిని చేర్చండి. లేదా నష్టపోయేది మీరే. కాంగ్రెస్కి 50 సంవత్సరాలు అధికారం ఇచ్చాం, ఏం చేశారు? డెఫినెట్లీ. టీఆర్ఎస్కి 9-10 సంవత్సరాలు అధికారం ఇచ్చాం, అప్పుల పాలు అయిపోయింది. మోదీ గారికి 10 సంవత్సరాలు ఇచ్చాం, అప్పుల పాలు అయిపోయింది దేశం. టీడీపీకి 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు. మనం ఎందుకు అధికారం చేసుకోకూడదు? 90% ఉన్న మనం కులాలకి గుడ్ బై చెప్పాలి అంటే ఇప్పుడు వరకు 56% ఉన్న మనం బీసీలు, ఒక బీసీగా 27% ఉన్న కాపులు, 16% ఉన్న దళితులు, మనకు బీసీ ముఖ్యమంత్రి అయ్యాడా? అవ్వరు. వీళ్ళు అవ్వనివ్వరు. ఇప్పుడు వరకు బీసీలందరూ వాళ్ళ జెండాలు మోస్తున్నారు. పవన్ కళ్యాణే చంద్రబాబు నాయుడిని గెలిపించడమే, జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే నా లక్ష్యం అనుభవించేసరికి జన సైనికులందరూ ఆయన విడిచిపెట్టేస్తున్నారు. ఎందుకు? సార్ మీరు చెప్పిన దానిపైన జనాలకి నమ్మకం వచ్చిన రోజు డెఫినెట్లీ మీరు వద్దురా నాకు అంత పబ్లిసిటీ వద్దురా అన్నా కూడా అందరూ మీరు మాట్లాడిన ప్రతిదీ ఫార్వర్డ్ చేసుకుంటారు, అందరూ మిమ్మల్ని ఫాలో అవుతారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రజల్ని ఎవరు ఆపలేరు. ఇది ప్రజలు పాలిస్తున్న లోకం ఇది. సో నాకు ఇక్కడ ఉన్న డౌట్, నాకున్న ఫాలోయింగ్ చూడు, మొన్న కొన్ని వీడియోలు చూశాను ఈ వీక్లో. చిరంజీవి మీద, ప్రభాస్ మీద సేమ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ప్రొఫైల్ చేశారు, 3000 4000 వ్యూవర్షిప్. అదే యూట్యూబ్ కేఆర్టీఓ కేటీఆర్ అనుకుంటా 38 లక్షలు నాయి చూస్తున్నారు. ఎందుకంటే ఏముంది చూడడానికి, ఒక యాక్టర్ అన్నది న్యాచురల్ కా యాక్టింగ్, మీకు యాక్టింగ్ వస్తుంది. సో ఎస్, ఫైనల్లీ ఈసారి 2 రాష్ట్రాల్లో మీరు ఎట్లయినా పోటీ చేస్తున్నారు, రైట్? ఎస్. సరే, మీరు మంచి చేసే వాళ్ళే అయితే, నిజంగా మంచి చేస్తారని జనాలకి నమ్మకం ఉంటే డెఫినెట్లీ మిమ్మల్ని గెలిపిస్తారు. ఒకవేళ గెలిపిస్తే మీరు మంచి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీరే కాదు, మీ కింద నడిచే వాళ్ళు, మీ వెనక నడిచే వాళ్ళు కూడా అట్లే ఆలోచించాలని కోరుకుంటున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం మాకు ఇచ్చిండ్రు. థ్యాంక్స్ అలాట్. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం ఈ విషయం. థ్యాంక్ యూ.